శ్రీ రమణాశ్రమ లేఖలు 250 నిరపేక్ష. ఇది జూన్ 5వ తారీఖున 1949 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. శాటిన్ పట్టు పరుపులు, దిళ్ళు, ఫ్యానులు మొదలైన వాటి యందు భగవాన్ చూపిన నిరపేక్ష నిన్న మొన్నటి జాబులలో రాశాను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అటువంటి విలువగల వస్తువుల యందు శ్రీవారికి నిరపేక్షయే. 1946 సెప్టెంబర్లో శ్రీవారికి స్వర్ణోత్సవం జరిగింది కదా. ఆ ఉత్సవం ఇంకొక నెల రోజులున్నదనగా బరోడా రాణి భగవాన్ సోఫా మీద పరచవలసింది అని జరీ పూలతోనూ చెంకి కుచ్చులతోనూ నిండి ఉన్న ముఖమల్ పట్టు శాలువ బంగీ ద్వారా పంపింది. ఆఫీసు వారతి భగవాన్ సమీపంలో పనిచేసే రాజగోపాలయ్యర్కిచ్చి భగవాన్ వద్దకు పంపారు. వారతి తెచ్చి చూపి సోఫా మీద పరుస్తామంటే వద్దని వారించారు భగవాన్. ఆ భక్తుడది భగవాన్ పాదాల కింద వేయబోతే చాపిన కాళ్ళు ముడుచుకుని తిరిగి చాపకుండా అలాగే కూర్చున్నారు భగవాన్. ఆ భక్తుడు అది పని కాదని ఆ శాలువ తీసి బాలీసు పైన కప్పాడు. వెంటనే బాలీసును ఆనుకోవడం మాని సోఫా మధ్యకు జరిగి పద్మాసనస్థులై పలక్కుండా కూర్చున్నారు భగవాన్. ఇక లాభం లేదని ఆ శాలువ మడిచి ఆఫీస్లోకి తీసుకుని వెళ్ళాడు ఆ భక్తుడు. వారటు పోయిన తర్వాత భగవాన్ యథాప్రకారంగా కూర్చుని సమీపస్తులతో చొక్కాలు, కోట్లు, తలపాగాలు ధరించి దర్జాగా ఉండేవారికే కానీ మనకెందుకు ఇవన్నీను? వాటి మీద కూర్చోవాలంటే పల్లేరుకాయల మీద కూర్చున్నట్లు ఉంటుంది. వట్టి ఒళ్ళు బట్టతల అన్నట్లున్న మనకు ఇవన్నీ ఎందుకు? ఈ తుండే మనకు పట్టుశాలువ, బంగారం కండువాను అన్నారు. కొన్ని చోట్ల అటువంటివి వాడతారు కదా, అందువల్ల పంపారు కాబోలును అన్నారు ఒక భక్తులు. కావచ్చును. అయితే అవన్నీ వాడుకునేంత హోదా మనకేమున్నది? నేనొక బిచ్చగాణ్ణి. మన హోదాకు ఇప్పుడున్నదే ఎక్కువ. ఈ సోఫా, ఈ పరుపులు, ఈ దిళ్ళు, ఇదంతా ఎందుకు? మీరంతా ఒప్పుకోరు కానీ ఆ నేల మీద ఈ తుండుబట్ట పరుచుకుని కూర్చుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది అన్నారు భగవాన్. ఆ తుండుగుడ్డైనా రవ్వంత పెద్దది కాకూడదంటారు కదా భగవాన్ అన్నారు మొదలయ్యారు. ఇంకా పెద్దదెందుకోయ్? 1/2 గజం వెడల్పు, 3/4 గజం పొడుగు ఉంది. చెమట పోస్తే తుడుచుకునేందుకు, ఎండలో వెళితే తల మీద కప్పుకునేందుకు, చలి వేస్తే కంఠానికి చుట్టుకునేందుకు, అవసరమైతే కింద పరుచుకుని కూర్చునేందుకు. అది సరిపోతుందిగా, ఇంకా పెద్దది పెట్టుకుని ఏం చేస్తాం అని సెలవిచ్చారు భగవాన్. ధనవంతులలో కొందరు అప్పుడప్పుడు వెండి గ్లాసులు, పళ్ళాలు తెచ్చి భగవాన్ వాడుకోవాలంటూ ఉంటారు. భగవాన్ వాటిని తాకనైనా తాకకుండా ఆఫీసు మూలంగా వస్తే ఆఫీస్లోకి, విడిగా తెస్తే ఎవరి వారికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అందువల్ల అవైతే లాభం లేదని 1947లో డాక్టర్ గణపతి అయ్యర్ భార్య జానకి అమ్మాళ్ భగవాన్ వాడుకోవడానికి వెండి గుబ్బల పావుకోళ్ళు ఒక భక్తుని ద్వారా పంపింది. భగవాన్ అవి తాకి చూచి దగ్గరున్న వారితో, వారు ధనవంతులు, వెండి గుబ్బల పావుకోళ్ళు వారికి కానీ మనకెందుకయ్యా, తిరిగి వారికే ఇచ్చి పంపండి, స్వామి తాకినారు, అది చాలును అని చెప్పమనండి. మనకి భగవంతుడిచ్చిన పాదాలున్నవి, ఎందుకు అలంకారాలు, వారికి ఇచ్చివేయండి అని ఇప్పించి పంపారు సుమ. వెండి గుబ్బలవి కాకుంటే మానే వట్టి చెక్కలైనా కాళ్లకు తొడుక్కోరు కదా. మండు వేసంగిలో కాళ్ళు మలమల మాడుతున్నా అలాగే నడుస్తారు కానీ ఏమీ వాడడం ఎప్పుడూ లేదాయే. పాతహాల నుంచి గోశాలకు వెళ్లే మార్గంలో ఆఫీస్ వరకు ఆ మధ్య సిమెంట్ చేసినప్పుడు వేసంగిలో మిట్ట మధ్యాహ్నం అప్పుడు భగవాన్ అదే విధంగా నడుస్తూ ఉండడం చూడలేక కొందరు భక్తులు నీళ్లు చల్లడం ఆరంభిస్తే, నా నిమిత్తం ఇన్ని నీళ్లు వృధాగా నేల మీద పోస్తున్నారే, చలివేంద్రం పెట్టి ఈ నీళ్లని బీదజనానికి ఇస్తే ఎంత ఉపయోగం, నా నిమిత్తం 2-3 కష్టపడి ఇన్ని నీళ్లు వృధా చేయడం ఎందుకు, వద్దు అని వారించారు భగవాన్. అంతటితో అది విరమించి సిమెంట్ చేసినంత వరకు పందిరి వేశారు సుమ. వట్టి వేళ్ల తడికెలు వట్టి నీళ్లు చల్లినా అలాగే అనేవారు భగవాన్. ఈ విధంగా ప్రవర్తించే ఈ మహాత్యాగపురుషునకు, ఈ విరాగికి వెండి గుబ్బల పావుకోళ్ళు, శాటిన్ సిల్క్ పరుపులు, ముఖమల్ దిళ్ళు మొదలైన ఆడంబర వస్తువుల మీద రక్తి ఉంటుందా? స్వేచ్ఛా విరుద్ధమైన ఈ వైభవాలన్నీ వారికి ఎందుకు? విరాగమే వారికి అలంకారం, శివ విభూతియే వారి వైభవం సుమ. ఇట్లు సోదరి. 251వ లేఖ. యాత్రా ప్రదక్షిణ మహాత్మ్యం. ఇది 26 జూన్ 1949 రాసిన లేఖ. ప్రస్తుతం భగవాన్ శరీరం అస్వస్థతగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలోనే నాకు ఏమీ తోచక యథాప్రకారం మంగళవారం గిరి ప్రదక్షిణం వెళ్ళడమే కాక భగవాన్ శరీరం బాగుపడాలని అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ శుక్రవారము
వెళదామని సంకల్పించి గత గురువారం సాయంకాలం భగవాన్ని సమీపించి ఉదయాన ప్రదక్షిణం వెళ్ళి వస్తాను అన్నాను. రేపేమి మంగళవారమా అన్నారు భగవాన్. కాదు, శుక్రవారం అన్నాను. భగవాన్ నా ఉద్దేశం గ్రహించినట్లు సరి సరి అన్నారు. కొత్తగా వచ్చి కొంతకాలంగా ఇక్కడ ఉంటున్న భక్తులొకరు, ఇక్కడంతా తరచు గిరి ప్రదక్షిణం వెళుతూ ఉంటారే, దాని మహిమేమిటి అని శ్రీవారినే అడిగారు. భగవాన్ వికసించిన ముఖంతో, ఈ గిరి ప్రదక్షిణ మహిమ అరుణాచల పురాణంలో ఎంతో అతిశయంగా చెప్పబడి ఉంది. నందికేశ్వరుడు సదాశివుణ్ణి ఇదే విధంగా అడిగితే వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఈ గిరిని ప్రదక్షిణించడం చాలా మంచిది. అసలు తత్వం ఇది. ప్ర అంటే సకల పాపాలను పోగొట్టడము, ద అంటే ఇష్టఫలాలను ఇవ్వడము, క్షి అంటే జన్మాంతరం నశించడము, నా జ్ఞానముక్తిని ఇవ్వడము అని. ఈ గిరికి ప్రదక్షిణంగా 1 అడుగు పెడితే భూలోక సుఖం, 2 అడుగుల వల్ల స్వర్గసుఖం, 3 అడుగులైతే సత్యలోకానందం చెందగలరని, మౌనమో ధ్యానమో జపమో సంకీర్తనమో ఏదో ఒక దైవ చింతనతో పోవాలని, నవమాసములు నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నడవాలని, తపస్సు చేస్తూ ఉన్న అంబ కృత్తికా నక్షత్రం నాటి ప్రదోష సమయంలో జ్యోతిర్దర్శనమైన వెంటనే గిరి చుట్టి వచ్చి తనలో ఐక్యమందిందని ఇంకా ఎన్నో చెప్పారు. కడకు దీపోత్సవమైన 3వ నాడు భూతగణ సహితంగా తామే ఏటేటా ప్రదక్షిణకు బయలుదేరుతామని చెప్పారు. నిజంగా ఈ ప్రదక్షిణం వల్ల కలిగే ఆహ్లాదం, సుఖం ఇంత అని చెప్పడానికి శక్యం కాదు. శరీరం అలసిపోయి ఇంద్రియ చేష్టలకు బలం తగ్గి సర్వవృత్తులు అంతర్గతం కాగలవు. అలాగే మైమరిచి ధ్యానమగ్నతను పొందవచ్చును. నడుస్తూనే ఉండడం వల్ల శరీరం తానుగానే ఆసన పద్ధతిని అమరిపోతుంది. అందువల్ల శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది. అదేగాక ఈ పర్వతం మీద బహువిధములైన ఔషధులున్నాయి. ఆ ఔషధుల మీదుగా వచ్చే గాలి శ్వాసకోశాలకు చాలా మంచిది. బండ్లకు బస్సులకు తప్పుకోవాల్సిన పని లేదు. యథేచ్ఛగా నడవచ్చును. మేము ప్రదక్షిణానికి వెళ్ళే రోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఎప్పుడంటే అప్పుడే బయలుదేరేవాళ్ళం. ఏదైనా పర్వదినం వచ్చిందంటే ప్రదక్షిణకు బయలుదేరి ఎక్కడ ప్రొద్దెక్కిందని అలసినామని తోస్తే అక్కడే ఆగి వంట చేసుకుని తినేవాళ్ళం. ఒకరోజు ఉండాలనే నిబంధన లేకుండా ఉంటే చింతే ఉండదు. ఈ రైళ్లు వచ్చిన తర్వాత అలా అయింది. కానీ పూర్వం కాలినడకనే క్షేత్రాటనం చేసేవారు. ఈ వేళకు ఇక్కడికి చేరాలని, ఇంతకాలం ఉండాలని నిర్ణయించుకుని బయలుదేరేవారు కాదు. కాశీకి పోయినవారు కాటికి పోయినవారు సమానం అన్న సామెత ఉండనే ఉంది కదా. తిరిగి రావాలన్న ఆశ లేని వారే కాశీకి బయలుదేరేవారన్నమాట. కావడి కట్టుకుని ధ్యానమగ్నులై నడుస్తూ ఎక్కడ అలుపు తోస్తే అక్కడ మజిలీ చేసుకుని మళ్ళీ బయలుదేరేవాళ్ళు. వారు గ్రామంలో కాలు పెట్టే అవసరం లేకుండా ఊరి వెలుపలనే ధర్మశాలలు ఉండేవప్పుడు. అవి లేని చోట్ల గుళ్ళు, గుహలు, చెట్లు, గుట్టలు అన్నీ వారికి నివాస స్థానాలే. అన్యచింతన లేకుండా అలాగే పోతూ పోతూ ఆత్మలో లీనం అయ్యేవారన్నమాట. గిరి ప్రదక్షిణము అంతే. శరీరం తేలికపడి తానుగానే నడిచిపోతుంది. మనం నడుస్తున్నామన్న తలపే ఉండదు. కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణకు వెళితే కుదురుతుంది. ఆ ప్రదేశము, ఆ గాలి అటువంటివి. ఎంత నడవలేని వారైనా ఒకసారి వెళ్ళి వచ్చారంటే మళ్ళీ వెళ్ళాలని బుద్ధి పుడుతుంది. వెళ్ళిన కొద్దీ సరదా ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. ఆ ప్రదక్షిణ సుఖానికి అలవాటు పడితే మరి విడవలేరు సుమా. దానిని చూడండి. ముందు వారం మంగళవారం మాత్రమే వెళుతూ వచ్చింది. ఇప్పుడు శుక్రవారము వెళుతున్నది. భయమన్న మాట లేకుండా చీకటిలో ఒంటరిగా పోతుంది అని సెలవిచ్చారు. కన్నప్ప అనే సాధువెవరో నిత్యం వెళతారట కదూ అన్నారు భక్తులు. అవునవును, వారు చాలా వయసైన వారే. కళ్ళు కనిపించవు. అందువల్ల రాత్రిళ్ళైతే అంతగా తప్పుకోవలసినవి బళ్ళు మొదలైనవి ఉండవని నిత్యం రాత్రి 8ంటికి బయలుదేరి వెళతారు. శంఖు ఒకటి దగ్గరుంచుకుని ఊదుకుంటూ పోతారు. ఆ ధ్వని విని అంతా తప్పుకుంటారు. కన్నులు లేని వారికి ఎన్నో ఉపాయాలు అన్నారు భగవాన్. భక్తులతో సహా రాత్రిళ్ళు ప్రదక్షిణానికి వెళితే అప్పుడప్పుడు సిద్ధ సంఘాలు కనిపించేవట కదూ అన్నారు ఇంకొకరు. అవును, ఆ విషయమంతా చరిత్రలో రాసి ఉందే అంటూ మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి.